తెలుగుదేశం పార్టీలో నిబద్ధతతో కష్టపడి పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలకు తప్పకుండా సముచిత స్థానం లభిస్తుందనడానికి దేవు వెంకన్న నియామకమే నిదర్శనమని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి అన్నారు. శుక్రవారం ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రకటించిన కాకినాడ పార్లమెంట్ కమిటీలో కాకినాడ పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా దేవు వెంకన్న పేరును ఖరారు చేయడంతో ఆయన ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ పార్టీలో అంకిత భావంతో పనిచేసిన వారిని పార్టీ నాయకత్వం తగిన విధంగా గుర్తించి బాధ్యతలు అప్పగిస్తుందని అన్నారు. దేవు వెంకన్నకు లభించిన ఈ అవకాశం ఆయన సేవలకు గౌరవప్రదమైన గుర్తింపని పేర్కొన్నారు. అనంతరం కాకినాడ పార్లమెంట్ కమిటీలో జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమితులైన దేవు వెంకన్న మాట్లాడుతూ తనపై ఈ బాధ్యతను ఉంచేందుకు సహకరించిన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అందరూ కష్టపడ్డారు. అందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్తని కూడా పరిశీలనలోకి తీసుకొని వారి యొక్క సేవలు గుర్తించి చాలామంది సీనియారిటీ, సిన్సియారిటీ మరియు యువతరం మరియు మహిళలను కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలను కూడా పరిగణలోకి తీసుకొని చాలా చక్కటి టీంని ఏర్పాటు చేశారు. మరొకసారి సానా సతీష్ బాబు గారి ఆఫీస్ తరఫున మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదే నారా లోకేష్ గారికి, అందరికీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ గత 30 సంవత్సరాల పైబడి ఈ జిల్లాలో సేవలు చేస్తున్న అనేక మంది ఒక లిస్ట్ అడిగారు. సానా సతీష్ బాబు రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు గారు మనం ఎవరైతే పార్టీలో దీర్ఘకాలంగా సేవలు చేస్తున్నారో వారి యొక్క వివరాలన్నీ కూడా ఆయన తీసుకున్నారు. చాలామందికి ఎటువంటి పదవులు ఇవ్వాలని కూడా ఆలోచన చేసి జిల్లా కమిటీలో, రాష్ట్ర కమిటీలో, అనేక మండల స్థాయిలో పర్సనల్గా బూత్ కన్వీనర్గా కూడా ఆయన లిస్టు తీసుకొని కొంతమంది ప్రబోధనలు చేశారు. దాంట్లో భాగంగానే మనం దేవి వెంకన్న గారు ఈ వేళ జిల్లా కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పదవి లభించింది. వారికి పూర్తిగా ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవి వెంకన్న గారు గత అనేక సంవత్సరాల నుంచి అద్భుతమైన సేవలు పార్టీకి చేస్తున్నారు. మండలకృష్ణ గారు కూడా చేశారు. అదేవిధంగా సీతేతర్ గారు కూడా ప్రజలు చేశాము. అదేవిధంగా కొంతమందికి కూడా సీనియర్ ఉన్న వెంకట్రావు గారికి కూడా మేము కూడా ప్రపోజల్ పెట్టాము. ఈ లిస్టు కూడా కుర్పూరు సత్యబాబు గారు పంపించడం, కుర్పూరు సత్యబాబు అబ్జర్వర్గా ఉన్న పిల్లి సత్యబాబు అనంతలక్ష్మి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న జిల్లా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సానా సతీష్ బాబు గారు నేను అడగకుండా, నేను దరఖాస్తు చేయకుండా నా యొక్క పనితీరును, నా క్రమశిక్షణను, నేను పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఆయన నన్ను ఈ కాకినాడ పార్లమెంటుకి పంపడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు నేను నా పాదవందనం తెలియజేసుకుంటా ఉన్నాను. దీని అంతటికీ కూడా రచయితగా వ్యవహరించినటువంటి మరి ఎంపీ గారు పి అయినటువంటి గౌరీశంకర్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నా పదవికి రావడానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందజేసినటువంటి మన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి అవనివ్వండి, మన నియోజకవర్గ అబ్జర్వర్ కురుపూడి సత్యబాబు గారు అవనివ్వండి, నాకు రాజకీయ గురువులు అయినటువంటి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు అవనివ్వండి, డాక్టర్ సప్పటి వెంకటేశ్వరరావు గారు, నులుకుర్తి వెంకటేశ్వరరావు గారు, పేరున అందరూ కూడా నాకు ఈ పదవికి సహాయ సహకారాలు అందించారు. శ్రీనివాస బాబా గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అందరూ కూడా ఉన్నారు. నేను ఎవరినైనా మర్చిపోతే నన్ను క్షమించమని కోరుతూ నేను ఇక రెట్టించిన ఉత్సాహంతో సానా సతీష్ బాబు గారికి ఆఫీసుకి 100% కూడా పనిచేసి ప్రజల్లోని పార్టీకి మంచి పేరు తీసుకొస్తానని చెప్పేసి